ప్రైజ్ ద లార్డ్. మరి ఒక దినము కృపావార్తకు మీకందరికీ స్వాగతం. ఈ దినము అంటే మరొక నూతన వారంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు. ఈ వారమంతయు దేవుడు మనకు తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త నహూము గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోనూ వచ్చేవాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఈ వాక్యము చదువుతూ ఉంటేనే మనకు అర్థమైపోతున్నది కదా, ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆయన దీర్ఘశాంతుడు అంటే ఆయనకు మన పట్ల ఎంత కృప ఉన్నది, ఆయన ఎంత దీర్ఘశాంతము వహిస్తున్నాడు. అదే సమయంలో ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. అంటే ఆయన మహాన్యాయవంతుడు, న్యాయాధిపతి. ఆయన ప్రతి విషయంలో కూడా ఎంతో న్యాయవంతుడు. ఆయన చేసే ప్రతి పనిలో కూడా న్యాయం ఉంటుంది. అంతేకాదు ఆయన ఎంత శక్తిమంతుడు, ఎంత మహాబలం గలవాడు అంటే తుఫానులోనూ సుడిగాలిలోనూ వచ్చేవాడు ఆయన. అంతేకాదు మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నాయట. ధూళి అంటే మనకు అర్థమవుతుంది. ధూళి అంటే ఎంత చాలా చిన్న రేణువులు కలిగినటువంటి డస్ట్. ధూళి అంటే డస్ట్. అలాంటి అంటే ఈ మేఘములు మనకు చూస్తే ఇక్కడ నుంచి మనం చూసినప్పుడు, భూమి మీద నుంచి మనం పైకి చూసినప్పుడు మేఘములు ఎంత పెద్దగా కనిపిస్తాయి, ఎంత అద్భుతంగా కనిపిస్తాయి. మనకు దూరం నుంచే అంత పెద్దగా కనిపించే ఆ మేఘాలు ఆయనకు పాదధూళిగా ఉన్నాయట. అంటే ఎంత గొప్ప దేవుడు ఆయన. ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను మనం లెక్కించలేము, అసలు వాటిని ఊహించలేము. ఏమాత్రం కూడా వాటిని గురించి మనం అంచనా వేయలేనంత గొప్ప దేవుడు ఆయన. అలాంటి దేవుని గురించి నహూము ప్రవక్త మాట్లాడుతూ ఈ గొప్ప విషయాలు చెప్తూ ఉన్నాడు. జాన్ మార్టిన్ అని ఒక పెయింటర్ ఉండేవాడట. అతడు సివిలైజేషన్ అంటే నాగరికతలు ఏ విధంగా పడిపోతున్నాయి, అంటే ఏ విధంగా పాడైపోతున్నాయి అన్న వాటిని చూపిస్తూ అనేకమైనటువంటి పెయింటింగ్స్ గీశాడట. అలాంటి ఒక పెయింటింగ్లో అతడు ఒక చక్కటి చిత్రాన్ని గీశాడు. ఆ చిత్రము ద ఫాల్ ఆఫ్ నీనెవే పట్టణం యొక్క పడిపోవడం, అంటే పాడైపోయిన, అంటే నశించిపోవడం, నాశనం జరిగిపోయినటువంటి స్థితిని గురించి అతడు ఊహాగానంతో వేసినటువంటి ఒక గొప్ప చిత్రం అన్నమాట. అక్కడ ఆ చిత్రంలో ఎలా ఉంటుందంటే ప్రజలంతా కూడా గొప్ప నాశనము, అంటే పెద్ద పర్వతము అలలు, అంటే ఇట్లా విరిగిపడే అలలులాగా విరిగిపడే మట్టి కొండలు, మట్టి చర్యలు అంటారు కదా, ఆ విధంగా అది పరిగెత్తుతూ ఒక క్లౌడ్స్ లాగా అవి పరిగెత్తి, అంటే మీద పడడానికి అవి వస్తూ ఉంటే ప్రజలంతా కూడా పారిపోతూ ఉండడం, భయభ్రాంతులై వాళ్ళు ప్రాణాల అరచేతిలో పట్టుకొని పరిగెత్తుతూ ఉండడం ఆ చిత్రంలో అతడు గీశాడట. అయితే నిజానికి ఈ విషయం జరిగింది కదా, అంటే దేవుడు నీనెవే పట్టణానికి ఒక గొప్ప ఉగ్రతను తీసుకురావాలని ఆయన ఆలోచించాడు. ఎందుకంటే వారు చాలా తప్పులు చేశారు, చాలా పాపం చేశారు, చాలా ఇశ్రాయేలీలను చాలా బాధించారు. కనుకనే దేవుడు యోనాను వారికి బుద్ధి చెప్పడానికి పంపించిన విషయం మనకందరికీ తెలుసు. ఆ సమయంలో ఆ నీనెవే ప్రజలు ఏ విధంగా ఫీల్ అయ్యారో దేవుడు చూశాడు. నహూము ప్రవక్త ద్వారా దేవుడు నీనెవేకు ఇస్తున్నటువంటి ఆ జడ్జిమెంట్, అంటే తీర్పు ఏదైతే ఉన్నదో దానిని నహూము ప్రవక్త చాలా చక్కగా చెబుతూ ఉన్నాడు. ఆ ప్రవక్త ఉపయోగించినటువంటి ఈ ఊహా చిత్రాలే ఇవన్నీ కూడా. ఏంటంటే ఆ తర్వాత మనము చూస్తే ఎలాగుందంటే
ఆయన తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయును అని చెప్తూ, ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందరి నివాసులందరూ వణుకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవారెవరు, ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవారెవడు అని చెప్తూ ఉన్నాడు. ఇది ఎవరిని గురించి అంటే నీనెవేను గురించి. నీనెవేను గురించి నహూము ప్రవక్త ద్వారా ఆయన ఈ ప్రవచనమును, అంటే ఇలాంటి ఉగ్రతను నేను తీసుకొని వస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఎంత ఉగ్రత, ఆ వివరాలు, ఆ యొక్క ఊహా చిత్రాలు మనం చూసినట్లయితే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిని ఎదుర్కొనగలిగినటువంటి వారు ఎవరు, అది అసలు ఎవరు ఎదుర్కోగలరు? ఆయన కోపాగ్ని ఎదుట ఎవరు నిలవగలరు? అది ఎలాగుంటుందంట అంటే ఆయన కోపము అగ్ని వలె పారుతుందంట. ఆయన కొండలను కొడితే అవి బద్దలైపోతాయంట. అంతేకాదు ఆయన ఎంతో ఉత్తముడు. అదే సమయంలో అంటే ఇక్కడ దేవుడు ఎంత చక్కగా చెప్తూ ఉన్నాడంటే, మీ పట్ల మీ పక్షంగా ఉగ్రత ఉన్నది, నాకు ఉగ్రత ఉంది, ఎందుకంటే మీరెంత పాపం చేశారు, మిమ్మల్ని నేను నశింపజేయాలని ఆశపడుతూ ఉన్నాను, నా ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో అని ఆయన వివరించి చెప్తూ, ఆ వివరణలో పర్వతములు ఎట్లా కంపించిపోతాయి, కొండలు ఎలా కరిగిపోతాయి, మరి భూమి ఎలా కంపిస్తుంది, ఇవన్నీ కూడా చెప్తూ మీరంతా కూడా వణికిపోతారు, మీరంతా కూడా పారిపోతారు, మీకు అసలు ఎక్కడ దాక్కోవడానికి స్థలం కూడా ఉండదు. ఈ విధంగా ఆయన చెప్తూ ఉన్నప్పుడు ప్రజలకు ఎవరికైనా భయం వేస్తుంది కదా. ఇప్పుడు నీవు నేను కూడా అదే స్థితిలో ఉన్నాము. ఇప్పుడు రాబోయే రారాజు మనకు రాబోతున్నాడు. ఆయన ఈసారి ఇంతవరకు ఆయన మొదటిసారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక మామూలు మానవునిగా వచ్చాడు. ఆయన తన ఎంతో గొప్ప స్థితిని వదిలిపెట్టి దేవుని సన్నిధిలో ఆయన కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి తన యొక్క ఆ సీటుని వదిలేసి ఈ లోకానికి వచ్చాడు. తన దివ్యమైనటువంటి ఆ పరిస్థితి నుంచి ఆ దేవాది దేవుడు ఈ లోకంలో మరి ప్రభువైన యేసుక్రీస్తుగా ఈ లోకంలో ఒక పూరిపాకలో జన్మించి మరి ఒక సామాన్య మానవుడిగా ఈ లోకంలో తిరిగాడు, ఈ లోకంలో పరిచర్య చేశాడు, ఈ లోకంలో అన్యాయంగా హింస పొందాడు. మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన చాలా భయంకరమైనటువంటి హింసలు పొంది నశించిపోవడం, ఆయన శిలువ పైన బలి కావడం, ఆయన భయంకరమైన అవమానాన్ని సహించటం, మరి మన కొరకు అవన్నీ భరించటం, ఇవన్నీ కూడా మనకు తెలుసు. అంతటి భయంకరమైన స్థితిని మనము అనుభవించవలసి ఉండగా వాటి నుంచి తప్పించి మనల్ని రక్షించినటువంటి ఆ దేవాది దేవుడు మరి తిరిగి పునరుత్థానుడయ్యాడు. ఆ భయంకరమైనటువంటి పాపం నుంచి మనకు విమోచన కలిగించాడు, శాపం నుంచి విమోచన కలిగించాడు. మనల్ని రక్షించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మన కొరకు తన రక్తాన్ని శిలువ పైన కార్చాడు. అది మనకు తెలుసు. మనం ఆయనను అంగీకరించినట్లయితే ఆయన మనల్ని అదేవిధంగా కాపాడే దేవుడు అంటున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాము? మనం ఆయనను అంగీకరిస్తున్నామా? మనము ఎంత మాత్రం ఆయనకు విధేయతగా జీవిస్తున్నాము? ఆయన విషయంలో మనం ఎంత మాత్రము సహిస్తూ, అంటే ఆయన విషయంలో మనం ఎంత మాత్రము జ్ఞానం కలిగి బ్రతుకుతున్నాము? మనము ఎంత మాత్రము ఆయనకు నమ్మకంగా జీవిస్తున్నాము? అది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అంత న్యాయవంతుడు కనుక ఆయన దేనిని కూడా ఆయన సహించలేడు. ఆ ఉగ్రతను ఆయన మన పట్ల కురిపించినప్పుడు మనం ఆ ఉగ్రతను భరించలేము. అందుకే మరి మనకు మధ్యవర్తిగా ప్రభువైన యేసుక్రీస్తును ఆయన ఈ లోకానికి పంపించాడు. అయితే మనం ఎలా ఉన్నాము? మనం ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి ఆయన చాటున మనం ఉన్నట్లయితే ఆయన మనకు ఒక మధ్యవర్తిగా, ఒక న్యాయవాదిగా మన పక్షాన ఆయన ఉన్నాడని నమ్మి ఆయన ద్వారా మనం దేవునికి ప్రార్థనలు చేస్తూ మన పాపములన్నింటినీ ఒప్పుకుంటూ ఉన్నట్లయితే ఆయన ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన గురించి మరి నహూము ప్రవక్తనే ఏం చెప్తున్నాడంటే, ఆయన
యెహోవా దేవుడే చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, ఆయన ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును అని చెప్తున్నాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో తమ పాపములు ఒప్పుకొని ఆయన సన్నిధిలో తమను తాము సరి చేసుకుంటారో అప్పుడు వారందరూ కూడా నిజముగా దేవాది దేవుని సన్నిధిలో నిరపరాధులుగా ఎంచబడతారు. వారందరూ కూడా ఎప్పుడైతే దేవుని పరిశుద్ధులైన యేసుక్రీస్తును మనము అంగీకరించినట్లయితే మనము ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవించగలుగుతాము. మనకు నిత్య జీవము అనుగ్రహించబడుతుంది. మనము ఎప్పుడు కూడా భయపడవలసిన పని లేదు. అలాంటి గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చినప్పుడు మనము ఆ విధమైనటువంటి ధైర్యంతో జీవించగలుగుతున్నామా? దేవుని ఉగ్రతకు పాత్రులంగా ఉండడానికి మనం ఒప్పుకోం కదా. ఎవరైనా ఒప్పుకుంటారా? కానీ దేవుడు ప్రేమ గలవాడు. ఆయన ప్రేమను మనం కోరుకుంటున్నాము. ఆయన ఉచితమైన కృపను మనం కోరుకుంటున్నాము. ఆయన దీర్ఘశాంతమును మనం కోరుకుంటున్నాము. కానీ ఆయన ఉగ్రతను మనం కోరుకుంటామా? వద్దు. ఎందుకంటే ఆయన ఎంతో గొప్ప దేవుడు. ఆయన దీర్ఘశాంతుడు. ఆయన కోపగించుటకు నిదానించేటువంటి వాడు. ఆయన మన కొరకు ఎవరైతే ఆయనను నమ్ముతారో వారి కొరకు ఆయన ఎంతో శ్రద్ధ తీసుకునేటువంటి వాడు. ఆయన నమ్మిన వారిని ఆయన ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు. ఎందుకంటే ఆయన పట్ల ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారిని ఆయన ఎరుగును అంటే తెలుసు. ఆయనకు తెలుసు. ప్రతి ఒక్కరం మనం తెలుసు. మనము ఆయనను ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి మంచి కాపరి ఆయన మంచి కాపరి తన గొర్రెలను ఎరుగును అనే వాక్యంలో రాయబడి ఉన్నది. ఆయన మనల్ని ఎరుగును అంటే మన గురించి సమస్తం ఆయనకు తెలుసు. మన హృదయ ఆలోచనలు ఆయనకు తెలుసు. మన హృదయంలో ఆయన పట్ల ఎంత విశ్వాసం ఉన్నది, ఏ విధంగా మనం ఆయనను నమ్ముతున్నాము, ఏ విధంగా మనము ఆయన పైన అధికంగా ఆధారపడి జీవిస్తున్నాము, ఏ విధంగా మనము ఆరాధిస్తున్నాము అన్న విషయాన్ని దేవుడు మనల్ని గురించి ఎరుగును గనుక ఆయన మన గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. దేవుడు ఎంతో ధైర్యంను మనకిస్తున్నాడు. ఈ నహూము గ్రంథంలో దేవుడు మనకు ఇంత గొప్ప ఆదరణ ఇస్తున్నాడు. అంటే దేవుడు న్యాయవంతుడు అని ఒక సంగతి తెలియజేస్తూనే అదే సమయంలో ఆ న్యాయము ఆ ఉగ్రత మన మీద పని చేయకుండా ఉండడానికి మనం ప్రభువైన యేసుక్రీస్తును మనము ఆశ్రయించినట్లయితే ఆయన మనకు తిరిగి మన పట్ల కృప కుమ్మరించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతుడై ఉన్నాడు. ఆయన ఆగ్రహం చెందడానికి నిదానించే దేవుడై ఉంటున్నాడు. స్లో టు యాంగర్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఆయన నిదానిస్తాడు. దీర్ఘశాంతుడు అంటే దీర్ఘకాలము ఆయన మన పట్ల శాంతం చూపిస్తాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము కనుక మనము ఉగ్రతకు పాత్రులము అవ్వకుండా మనము దేవుని యొక్క కృపకు పాత్రులం అయ్యేలాగా మన జీవితాలను మనం ఇప్పుడే సరి చేసుకుందాం. ఎందుకంటే ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన రాకడ ఎంతో దగ్గరలో ఉన్నది. ఆలస్యం కావడం లేదు, త్వరలోనే ఉన్నది. కాబట్టి మనము జాగ్రత్త పడాలి. మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఆయన పైన ఆయన యొక్క ఆశ్రయాన్ని మనం పొందుకోవాలి. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నిజమే ప్రభా, నీవు దీర్ఘశాంతుడవు తండ్రి. నీవు మహాబలం గలవాడవు తండ్రి. నీవు దోషులను నిర్దోషులుగా ఎంచే దేవుడవు కాదు తండ్రి. ప్రభా, నీ ఒక గొప్ప మహాబలమును మేము అంగీకరిస్తున్నాము తండ్రి. మేము ఊహించడానికి కూడా మాకు భయం వేస్తుంది. అయితే ప్రభా, నీవు దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడవు, నీవు ఉత్తముడవు. నీవు శ్రమ దినమందు మాకు ఆశ్రయదుర్గంగా ఉంటావు మా ప్రభా తండ్రి. మేము ఎప్పుడైతే నిన్ను నమ్ముతామో నీవు మాకు ఆశ్రయంగా ఉంటావు. మా కొండ, మా కోట, మా రక్షణ కేడము నీవే ప్రభా.
నీ యొక్క నామంలో మేము ఆశ్రయం సంపాదించుకొని తండ్రి నీ యొక్క నామము ఒక గొప్ప దుర్గం ప్రభా, ఆ దుర్గంలోనికి మేము పరిగెత్తి నీ యొక్క ఆశ్రయాన్ని మేము పొందేలాగా మాకు సహాయం చేయండి. అవును ప్రభా, త్వరలో నీవు రాబోతున్నావు. మరి తండ్రి, ఆ వచ్చిన సమయంలో న్యాయం తీర్చే దేవుడు వింటున్నావు తండ్రి ప్రభా. నీ ఉగ్రత ప్రతి ఒక్కరి మీదకి కుమ్మరించబడుతుంది. అయితే ప్రభా, మేము దానిని తప్పించుకునేలాగా తండ్రి ప్రభా, మేము నీ సిలువను ఆశ్రయించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నీ సన్నిధిలో మేము నిన్ను ప్రార్థిస్తున్నాము. ఈ దినం తండ్రి మా ప్రార్థనలు ఆలకించండి. ఈ పిల్లలు కదా మా ప్రార్థనలు మీరు మీ సన్నిధిలో చేరేలాగా కృప చూపించండి దేవా. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఈ దినమంతా మాకు తోడైనమని ప్రార్థిస్తున్నాము. ఈ వారమంతా తోడైనమని ప్రార్థిస్తున్నాము. మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడుగా ఉండి నాయనా, మా జీవితం ఏ దినము కూడా నీకు అవిధేయత అనేది లేకుండా ప్రభా, ఏ దినము కూడా నాయన మేము నీకు విరోధంగా జీవించకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి. దినము తండ్రి నీ పరిశుద్ధ ఆత్మను మాలో ఉంచండి. మాతో మమ్మల్ని నింపండి తండ్రి. మాలో ఉండి మమ్మల్ని నడిపించి తండ్రి మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. విద్యార్థులను దీవించండి తండ్రి. పిల్లలంతా కూడా అనేక మంది మరి పరీక్షలు రాస్తున్నారు, సిద్ధపడుతూ ఉన్నారు, చదువుకుంటున్నారు తండ్రి. వారికి కావాల్సిన మంచి జ్ఞానమును, తెలివిని అనుగ్రహించి, మంచి జ్ఞాపక శక్తులు అనుగ్రహించి తండ్రి వారు చక్కటి ఉత్తీర్ణత పొందడానికి సహాయం చేయండి ప్రభా. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి కావాల్సిన విజయం అనుగ్రహించండి తండ్రి ప్రభా. నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి. వారి ముందు అనేకమైన మార్గం తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది నాయనా ప్రభా, ఉద్యోగంలో లేక నిరాశలో కృంగి ఉన్నారు, నిరాశలో ఉంటున్నారు. అలాంటి వాళ్ళని లేవనెత్తండి ప్రభానైనా. వారికి కావాల్సిన సహాయంను, ధైర్యంను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్నటువంటి వారిని తండ్రి వారికి సహాయం చేయమని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి ప్రయత్నాలన్నీ సఫలం చేయమని వేడుకొంచున్నాము తండ్రి. సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న బిడ్డను దీవించండి. వారిని మీరు దర్శించండి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించు ప్రభా. అవును తండ్రి, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నాయన. మా ప్రభానైనా నువ్వు ఎంత గొప్ప దేవుడవు, బలము కలిగిన దేవుడవు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు మా తండ్రి. నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం. వారికి కావాల్సిన సంతోషకరమైనటువంటి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగున సహాయం చేయండి తండ్రి. మనస్పర్ధలను తొలగించండి. శాంతి సమాధానం అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి ప్రభా. సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మరి ప్రభా, ప్రపంచంలోనైనా ఉన్నటువంటి ఆ యుద్ధ వాతావరణం తొలగించండి. ముఖ్యంగా ప్రభా, ఇజ్రాయెల్ దేశంను మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి, అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులను సరిచేయమని వేడుకొంచున్నాము. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి. ముఖ్యంగా క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. అనేక ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని, బలంనిచ్చి త్వరగా కోలుకొని ఇళ్లకు చేరలాగున సహాయం చేయండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము. రక్షణ లేని ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహించండి. దుర్వ్యసనాలకు బానిసలైన వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ సేవకులను ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించండి దేవా. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో ఈ 27 సంవత్సరంలో అనేకమైన దీవెనలతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.